వివరాలు చూద్దాం. సుమారు 420 కోట్లు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ సమాచార సంఘం జాతీయ అధ్యక్షులు టి గంగాధర్ డిమాండ్ చేశారు. విశాఖపట్నం రుషికొండపై హోటల్ నిర్మాణం కొరకు డీఈసీ సంస్థతో జీవోను ఉల్లంఘించి మోసపూరితంగా టెండర్లు వేశారని ఆరోపించారు. విశాఖపట్నంలో రుషికొండపై గత వైసీపీ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిందంటూ గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రుషికొండపై ఏపీ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు సంబంధించి 58 పడకల గదులు కలిగిన రిసార్ట్ ఉండేదని తెలియజేశారు. సార్ మరి నేను తీసుకోలేదంటే మా వాడు మాకు ఎవిడెన్స్ అది గంగాధర్ గారు ఇది చూడండి గంగాధర్ గారు సార్ ఇది చూడండి తర్వాత దాన్ని అందులో క్లియర్గా 5 విడతలుగా 421 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు నాకు అందింది. ఇక్కడ ఎక్కడైంది? కృష్ణ ఫైనాన్సింగ్ టూరిజం పనిచేస్తుంది నాకు వచ్చింది. నేను ఉండేది కృష్ణాపురం. ఆ పోస్ట్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ ఎక్కడొచ్చింది? కృష్ణాపురానికి వచ్చింది. అయితే ఆ 420 కోట్ల రూపాయలు ఎక్కడ చేశాడు? 5 మన ఈ క్యాబినెట్ మీటింగ్లో ఆమోదమే. తీరా వెరిఫై చేస్తే దానికి ఈసీ పర్మిషన్ లేదు. ఈసీ మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దాని అనుమతి లేదు. ప్లస్ 4 ఎకర్స్ తీసుకొని 9.88 ఎకరాలు. రుషికొండపై హోటల్స్ నిర్మాణం పేరుతో 421 కోట్ల పైన 20 కోట్ల పైన డబ్బులు క్యాబినెట్ ఆమోదించి వితౌట్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతులు లేకుండా, ఇవన్నీ లేకుండా మొత్తం 420 కోట్ల పైన ఇంకా అడిషనల్గా ఉంది. అది నాకు అఫీషియల్గా అందలేదు. ఈ అందినట్టుగా నాకు కాగితాలు వచ్చినాయి. కనుక ఆ రోజు ఉండే క్యాబినెట్లో ఉండే మొత్తం 26 జగన్మోహన్ రెడ్డి అండ్ రోజా, విడుదల రజని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడిపాటి అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్, తర్వాత మొత్తం అందరూ ఆల్ మినిస్టర్స్ నాకు ఇందులో ఎఫ్ఐఆర్ కట్టి దాని ఐపీసీ 409 ఇది క్రిమినల్ కాండక్ట్ ఆఫ్ ద ట్రస్ట్ కమిట్ అయిన వీళ్ళందరి మీద కూడా అధికార దుర్వ్యపాలు వీళ్ళందరూ, అందులో ఆల్సో జవహర్ రెడ్డి మొత్తం మీద అందరి మీద ఐఏఎస్ అధికారులు ఆ క్యాబినెట్ మొత్తాన్ని ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి ఇమ్మీడియట్లీ ఆ డబ్బు రికవరీ చేయాలి. అది రికవరీ అయ్యేంత వరకు కూడా కట్టాలి. గతంలో కూడా కొన్ని కేసులు ఎఫ్ఐఆర్ కట్టలేదు. వాటి మీద కూడా ఇమ్మీడియట్లీ ఎక్కడ వరకైనా ఫస్ట్ ఎస్పీకి తెలియజేస్తాం. తర్వాత అవసరమైతే ఎటువంటి స్టెప్కైనా తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రుషికొండను ప్రభుత్వ సొమ్ము 36 లక్షల రూపాయల బాత్ టబ్బులు, 13 లక్షల రూపాయల కమౌట్లు, లెట్రిన్ కమౌట్లు, 3.5 లక్ష ఫ్యాన్లు, అంత ఫారిన్ గ్రానైట్లు ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా కక్కాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు సమానం చెప్పాల్సిందే. పేదలు రాజధానిలో 1 సెంట్ ఇచ్చారు పేదలకి. ఒక కుటుంబానికి 2 కుటుంబానికేమో దాదాపు 9 ఎకరాల 88 సెంట్లలో పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఇట్లాంటివి 7 ఉన్నాయంట. ఏదేమైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మటే జగన్మోహన్ రెడ్డిని, మంత్రులందరినీ, మాజీ మంత్రులందరినీ